జై శ్రీరామ్ మిత్రులారా, నేను ఈరోజు మీకు ప్లాస్టిక్ సంచులు కానీ ప్లాస్టిక్ వస్తువుల వలన కలిగే నష్టాలు, అంటే మనం వాడితే ప్లాస్టిక్ పొల్యూషన్ ఎక్కువ అవుతుంది కదా, దానివల్ల కలిగే నష్టాలు ఏంటని మీకు చెప్పదలుచుకున్నాను. ఇంకా ఏంటంటే మనము ఇంటి నుంచి సంచులు కానీ స్టీల్ డబ్బాలు కానీ తీసుకెళ్తే వచ్చే మంచి లాభాలు ఏంటి, అంటే పొల్యూషన్ ఏ విధంగా తగ్గుతుంది అని అది కూడా మీకు చెప్తాను. మనకే కాకుండా వాటిని తయారు చేసే వాళ్ళకు కూడా ఏ విధంగా లాభం ఉంటుంది అనేది. ఇప్పుడు బట్ట సంచులు ఉన్నాయి, మనము ఎప్పటి నుంచో చెప్పాము ఏమని, 2 వీలర్స్లో అంటే ద్విచక్ర వాహనంలో పోతే 2 సంచులు ఖచ్చితంగా పెట్టుకోవాలి. అలాగే 4 వీలర్ అంటే కారు కానీ ఇంకా వేరే వాహనం జీపు కానీ పోతే అందులో 4 బట్ట సంచులు పెట్టుకోవాలి. బట్ట సంచులు ఇది కొనొచ్చు, లేకపోతే పాత దుస్తులతో తయారు చేసుకోవచ్చు. వాటి వలన ఏం లాభాలు వస్తాయి మీరు ఆలోచన చేయండి. ఈ ప్లాస్టిక్ సంచులు వాడితే ఏం నష్టాలు ఉన్నాయి, ఈ 2 కూడా చెప్తాను. ముందుగా బట్ట సంచులు వాడితే లాభం ఏంటంటే పత్తి పండించే రైతులకు డిమాండ్ వస్తుంది. ఎక్కువ మంది కొనడం వలన ఈ సంచులు వాడడం వలన పత్తికి డిమాండ్ వచ్చేసి పత్తి ధర పెరుగుతుంది. అలాగే నూలు మిల్లులు ఎక్కువ అయిపోతాయి, దారం తయారు చేసేటివి కూడా. బట్టలు నేసే చేనేత వాళ్లకు చాలా ఆదాయం వచ్చేస్తుంది. ఇప్పుడు 100 మంది చేనేత వాళ్ళు ఉన్నారనుకోండి, 200 మంది చేనేత వాళ్లకు వాళ్ళ వృత్తిని వాళ్ళు కొనసాగిస్తుంటే ఆదాయం పెరుగుతుంది. మనం బట్ట సంచులు కోట్లు వాడుతున్నాం కదా, ఈ ప్లాస్టిక్ సంచులు కోట్లు మానేసి బట్ట సంచులు వాడితే ఏ విధంగా అనేది. తర్వాత దర్జీ వాళ్ళు చూడండి, ఎంతో మంది ఒకప్పుడు దర్జీ వాళ్ళు ఉండేవాళ్ళు, ఎక్కడ చూసినా కూడా దర్జీ వాళ్ళు. ఇప్పుడు ఎక్కడున్నారు దర్జీ వాళ్ళు? అద్దె కట్టలేక వాళ్ళు అన్నీ కూడా మూసేసుకొని పోయి బజార్లో పెట్టుకున్నారు. మీరు చూడండి, ఎక్కడ చూసినా కూడా ఫుట్పాత్ మీదనే టైలర్స్ ఉంటారు. అంటే అంత దీనస్థితికి దిగజారినారు. ఒకప్పుడు కుటుంబాన్ని పోషించగలిగిన స్థితిలో ఉండి ఇప్పుడు వాళ్ళు పోషించుకోలేకపోతున్నారు. అందుకని మనం అంతా కోట్లు ఈ సంచులు వాడామంటే కుట్టే వాళ్ళకు కూడా డిమాండ్ వచ్చేస్తుంది, వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఆదాయం పెరుగుతుంది అని చెప్తున్నాను కదా. ఈ సంచులు అమ్మే వాళ్ళకు కూడా ఆదాయం పెరుగుతుంది. సంచులు అమ్మే వాళ్ళు ₹1 వచ్చినా సరే ఒక సంచికి ఎన్ని కోట్ల ప్లాస్టిక్ సంచులు వాడుతున్నాం మీకు తెలుసు కదా, రోజు చెప్తున్నాను. అలా దానిలను దానిని మాన్పించాలంటే బట్ట సంచులు ఇంటి నుంచి తీసుకెళ్ళాలి, బట్ట సంచులు కొనాలి. మీరు ఆలోచన చేస్తున్నారా ఎప్పుడన్నా, ఇది బట్ట సంచులు మనం ఇంటి నుంచి తీసుకెళ్తే మంచిది అని? ఉచితంగా వస్తున్నాయని చాలామంది ఈ ప్లాస్టిక్ సంచులనే వాడుతున్నారు. మరి బట్ట సంచులు అమ్మే వాళ్ళ తర్వాత మున్సిపాలిటీ వాళ్ళకు కూడా లాభమే ఉంటుంది. మున్సిపాలిటీ వాళ్ళకి చెత్త విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా ప్లాస్టిక్ సంచులో చెత్త నింపి బయట పడేస్తున్నారు. ఇది కుళ్ళిపోవాలంటే 1000 సంవత్సరాలు పడుతుంది. వాళ్ళు వేల ఎకరాలు, అంటే దేశం మొత్తం మీద వేల ఎకరాలు ఎక్కువ ప్రతి సంవత్సరం కొనాల్సి వస్తుంది. అందుకని అది కూడా తప్పిపోతుంది. చెత్త ఎక్కువ పెరిగితే చెత్త రవాణా లారీలు పెరిగిపోతే డీజిల్ కూడా ఎక్కువగా మనకు ఖర్చు అవుతుంది కదా, దాన్ని మిగిలించవచ్చు అన్నమాట. చూడండి, చాలా కూడా ఈ పొల్యూషన్ ఒకటే కాకుండా సామాన్యమైన చిన్న పనులు చేసే వాళ్ళకు ఆదాయం పెరుగుతుంది. మీరు బట్ట సంచులే వాడతారని ఆశిస్తాను. తర్వాత ఏంటంటే ఈ ప్లాస్టిక్ సంచులు వాడితే ఏం నష్టం ఉంది అనేది ఇప్పుడు చెప్తాను. దుకాణం వాళ్ళు మనకు ప్లాస్టిక్ సంచిలో సరుకులు ఇస్తారు. ఏదైనా కిరాణా సామాన్లు కావచ్చు, హోటల్లో ఉండే తినుబండారాలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఇంకా ఏదైనా కూడా పళ్ళ దుకాణంలో కావచ్చు. మీరు సంచులు తీసుకెళ్లకుండా చేతులు ఉంచుకుంటూ వెళ్తున్నారు కదా, అక్కడ వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి ఈ ప్లాస్టిక్ సంచులను మీకోసం అని పెట్టింటారు. అంటే ఏదో వేలల్లో ఒకరిద్దరు తీసుకొని రారు, అందుకని వాళ్ళ కోసం అని. కానీ ఒకరిద్దరు మాత్రమే సంచులు తీసుకెళ్తున్నారు, అంటే బట్ట సంచులు. అది కూడా వాళ్ళకి ఏదైనా ఉచితంగా ఎవరైనా ఇస్తేనే, అంటే ఈ క్లాత్ షాప్ వాళ్ళు ఇస్తుంటారు కదా ఉచితంగా, అది నాన్ వువెన్ బ్యాగ్స్, అది ఇంకా చాలా డేంజరు. ఆ బ్యాగులు ఆ సంచులు మాత్రమే తీసుకెళ్తారు అన్నమాట వాళ్ళకి. అంటే కొనాలంటే కష్టం అన్నమాట. చెప్పాను కదా, తిరుపతికి షిర్డీకి ఇట్లా ఎదిగినా లక్షలు ఖర్చు పెడతారు, పర్యావరణం గురించి మాత్రం అస్సలు పట్టించుకోరు. మరి వాళ్ళకు చిన్న వ్యాపారస్తులకు ఎట్లా అవుతుంది, ఒకరికి 2000 ఖర్చు అవుతుంది, ఒకరికి 3000 ఖర్చు అవుతుంది. ఇంకా పెద్ద దుకాణం అయితే 5000 10,000 కూడా ఈ ప్లాస్టిక్ సంచుల కోసం ఖర్చు పెడుతున్నారు. మీరు కావాలంటే అడగండి. అంటే నేను చెప్పేది అంతా కూడా తెలివిన్న వాళ్ళ కోసం. ఇప్పుడు తెలివిలేని శుంఠలు ఉంటారు కదా, వాళ్ళు ఏమి అన్నెసరిగా అనవసరంగా కూడా ఆర్గ్యుమెంట్ చేస్తారు. అటువంటి శుంఠల కోసం కాదు నేను చెప్పేది. తెలివిన్న వారు ఎవరైనా కూడా మీరు అడగండి, బాబు మీకు దుకాణంలో ఎంత ఖర్చు అవుతుంది ప్లాస్టిక్ సంచులకని. అంటే మనం మారాలనుకున్నప్పుడు వాళ్ళు చెప్తారు 5,000 ఖర్చు అవుతుంది సార్, 10,000 ఖర్చు అవుతుంది సార్ అని. అంటే నెలకే ఇంత ఖర్చు అయితే సంవత్సరానికి ఒక దుకాణం కాదు, లక్షల దుకాణాలు ఉంటాయి.
ఒక రాష్ట్రం కాదు, మనకు 28 రాష్ట్రాలు ఉన్నాయి. మరి మీరు ఆలోచన చేయండి, ఎంత పొల్యూషన్ పెంచుతున్నాము ఈ ప్లాస్టిక్ సంచులు తీసుకొని. మనకు అంటే చిన్న చిన్న వ్యాపారస్తులకంతా ఎంత నష్టం చేస్తున్నామో మీరు ఆలోచన చేయండి. మళ్ళీ ఏమంటారు, వాళ్ళు ఇస్తున్నారు కదా అందుకని తీసుకుంటున్నామని. చదువుకున్న వాళ్ళు, ఐఏఎస్కు ఐపీఎస్కు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, వీళ్ళు కూడా అదే బుద్ధి లేని మాటలే మాట్లాడతారు. ఫ్యాక్టరీ వాళ్ళని బంద్ చేయండి అని అనవసరంగా దాన్ని ఏమంటారంటే తలతిక్క సమాధానం అనమాట. ఫ్యాక్టరీలను బంద్ చేస్తే నీలాంటి శుంఠ కాదు కదా, చిన్న పిల్లోడు కూడా ఈ ప్లాస్టిక్ సంచులు తీసుకోవడం మానేస్తాడు. ఎందుకంటే ఎక్కడ దొరకవు కాబట్టి. అది మద్యం కానీ మాంసం కానీ మన దగ్గర ఉన్నా కూడా మనకు అలవాటు లేనప్పుడు వాటి గురించి పట్టించుకోకూడదు. మన ఇంట్లో ఉండే సంచులు ఎందుకు, నేను చెప్పాను కదా, పాత దుస్తులతో మనం తయారు చేసుకోవచ్చు. అది గుర్తుపెట్టుకోండి. మన పాత దుస్తులను డబ్బులు ఇస్తే కన్నా చాలా సంచులు చేసి ఇస్తారు. ఇప్పుడు ప్యాంట్లు షర్ట్లు ఏదైనా కూడా పాత అయిపోయిన తర్వాత మనం ఎక్కడెక్కడో పడేస్తుంటాం కదా, అట్లా కాకుండా వాటిని చిన్నవి పెద్దవి ఇట్లా రకరకాల సంచులు తయారు చేసుకొని మనము దుకాణానికి వెళ్ళాలి. ఉచితంగా వచ్చిన సంచుల కోసం అని ఆశించవద్దు. ఏదో ఎవరో ఉచితంగా ఇస్తారు సంచులు అనేది కాకుండా మీరు ఇంటి నుంచి ఒక పద్ధతి ప్రకారము సంచులు తీసుకెళ్ళి ఆ సంచుల్లోనే సరుకులు తీసుకొచ్చుకోవాలి. హోటల్కి పోయినప్పుడు అరలున్న టిఫిన్ డబ్బా కంపల్సరీ తీసుకెళ్ళాలి. అరలున్న టిఫిన్ డబ్బా తీసుకెళ్తే వాళ్ళు అందులో ఒక్కొక్కటి మనం తినుబండారాలన్నీ కూడా వేసి ఇస్తారు. అప్పుడు మనకు శుభ్రంగా ఉంటుంది. వేడి పదార్థాలు ప్లాస్టిక్ సంచిలో తీసుకొని వచ్చి మనం తింటే మనకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. నేను ఇదే విషయాన్ని 1997 నుంచి కరపత్రాలు, పోస్టర్లు, స్టిక్కర్లు, బ్యానర్స్ ద్వారా చెప్తూనే ఉన్నాను. మరి ఎంతమంది మారారన్నది ఆ దేవుడికే తెలియాలి. నేను ఇప్పుడు ప్లాస్టిక్ సంచులు వాడితే కలిగే నష్టాల గురించి చెప్తాను. భూమి మీద విపరీతంగా మనం ప్లాస్టిక్ సంచులను వాడి పడేస్తున్నాం కదా, అవన్నీ కూడా వర్షపు నీరు భూమిలోకి ఇంకిపోకుండా ఆపుతాయి. ఇప్పుడు మనకు 2 ముక్కలు కరివేపాకు వాష్ బేసిన్లో పడితే నీళ్లు లోపలికి పోవు అనమాట, అది జామ్ అయిపోతుంది. అందుకని ఏం చేశారు, మనం అంత శుభ్రంగా ఉండాలి అప్పుడని ఇంకుడు గుంతలు ఇవన్నీ తవ్వడం ఇవన్నీ చేశారు. కానీ ఇప్పుడు ఏంది, విపరీతంగా ప్లాస్టిక్ సంచులు వాడి భూమి లోపలికి నీళ్లు ఇంకకపోతే బెంగళూరు కానీ ఇంకా చెన్నై కానీ ఆ నగరాల్లో 1000 అడుగుల పైన మాత్రమే నీళ్లు దొరుకుతున్నాయి. ఆ నీళ్లు తాగనీకి పనికిరావు, ఏదో పాత్రలు కడుక్కోనికి అందు పనికొస్తాయి. తర్వాత ప్లాస్టిక్ సంచులు విపరీతంగా వాడి ఏమైనారు, వీళ్ళు మురికి కాలువలో వేస్తారు, తర్వాత పంట కాలువలో వేస్తున్నారు, తర్వాత నదులలో వేస్తున్నారు, చెరువులలో వేస్తున్నారు, సముద్రంలో కూడా వేస్తున్నారు. మళ్ళీ సముద్రంలో ఉండే జీవరాశులు చాలా వరకు చనిపోయినాయి. తిమింగిలం చనిపోతుంది, టర్టిల్ అంటే పెద్ద తాబేళ్ళు ఉంటాయి కదా 300 సంవత్సరాలు బతికేది, అవి చనిపోతున్నాయి. తర్వాత నదులు ఉండే చాలా వరకు చేపలు ఇదే ప్లాస్టిక్ పొల్యూషన్ వల్ల అవి చనిపోతున్నాయి. ఇంకా నేల మీద ఈ పెద్ద ఏనుగు ఉంది కదా, ఆవులు కానీ ఏనుగులు కానీ మిగతా జంతువులు కానీ తేలిక తిని అవి చనిపోతున్నాయి. ఆవుల కడుపులో రకరకాలుగా ఈ ప్లాస్టిక్ చెత్తనే ఉంటుంది అన్నమాట. ఎన్ని వేల ఆవులు చనిపోతున్నాయో మీరు పశువుల డాక్టర్ ఎవరైనా ఉంటే కనుక్కోండి. ప్లాస్టిక్ చెత్త విపరీతంగా వాడడం వల్ల అందులో తినుబండారాలు అంటే అరటి తొక్కలు కానీ ఈ కూరగాయల వేస్ట్ కానీ ఇదంతా పడేస్తారు కదా బయట, అవి నిజంగా తిండి అనుకొని తింటాయి, బయటికి రావు, పొట్టలోనే ఉంటుంది ప్లాస్టిక్ సంచి, చనిపోతుంది. ఇంకా ఇట్లా ఎన్ని జీవరాశులు చనిపోతున్నాయో మీరు ఆలోచన చేయండి. ప్లాస్టిక్ వలన ఏమవుతుంది, వరదలు కూడా వచ్చేస్తాయి. ఎందుకంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లో ఇవన్నీ కూడా బ్లాక్ అయిపోతే ఆ నీళ్ళన్నీ కూడా రోడ్డు మీదనే, అంటే మురికి నీళ్లు రోడ్డు మీద ప్రవేశిస్తాయి. అవన్నీ కూడా మనం తొక్కుకుంటూ పోవాల్సిందే. మళ్ళీ ఇన్ని నష్టాలు కలుగుతున్న ప్లాస్టిక్ సంచులు మనము వాడకుండా ఉండలేకపోతున్నాము. అంటే కొంతమంది ప్రజలు దాన్ని కాటన్ బ్యాగ్స్ అంటే ఈ బట్ట సంచులు వాడుతున్నారు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంత వాళ్ళకి డిపాజిట్లు ఉందంటే 20,000 కోట్ల డబ్బు ఉంది. బ్యాంకు డిపాజిట్లు 20,000 కోట్లు. కానీ వాళ్ళు కూడా ఇవే అన్నమాట, పనికిరాని సంచులే ఇస్తున్నారు, బట్ట సంచులు వాడడం లేదు. మనం ఇంటి నుంచి తీసుకెళ్ళము, వాళ్ళు ఎక్కువ డబ్బులున్న వాళ్ళు వాడడం లేదు. మరి ఎట్లా దీనికి పరిష్కారం మీరే ఆలోచన చేయండి. ఇప్పుడు గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్ అని ఉంటుంది. అంటే పసిఫిక్ మహాసముద్రంలో ప్లాస్టిక్ వలన ఒక దీవి ఏర్పడింది. అంటే ఎన్ని జీవరాశులు నాశనం అవుతుంటాయో మీరు ఆలోచన చేయండి. మరి మీరు ఏ విధంగా దాని ప్లాస్టిక్ను మానుకుంటారో, ప్లాస్టిక్ వస్తువులను మానుకుంటారో మీరు ఆలోచన చేయాలి. పర్యావరణాన్ని కాపాడాలని నా వంతు కృషిగా 1997 నుంచి నేను రకరకాలుగా కూడా కరపత్రాలు ముద్రించి ప్రజలకు పంచానన్నమాట. తర్వాత పోస్టర్స్ కూడా తయారు చేశాను, వాటిని కూడా అతికించాను అక్కడక్కడ. తర్వాత పోస్టర్స్ ఈ కరపత్రాలే కాకుండా స్కూళ్ళకు కాలేజీలకు వెళ్ళి కూడా ఉపన్యాసం ఇవ్వడం మొదలుపెట్టాను అన్నమాట. అంటే ప్రజలకు కాకుండా విద్యార్థులకు కూడా అవగాహన కల్పించాలని. తర్వాత బ్యానర్స్ కూడా తయారు చేసి అక్కడక్కడ డిస్ప్లే చేశాను అనమాట.
అంటే ఇన్ని రకాలుగా అన్నమాట, ఎన్నో రకాలుగా. అంటే TV9 వాళ్ళు నాకేమో ఇది అవార్డు ఇచ్చారు, గ్రీన్ అర్త్ అవార్డు అని 2011 జనవరిలో. నాతో పాటు ఇంకా 8 మంది, అంటే మొత్తం 9 మందికి గ్రీన్ అర్త్ అవార్డు ఇచ్చారు. తర్వాత మేము ఏం చేసాం, నేను కానీ విజయరామ్ గారు కానీ ఇవి బట్ట సంచులు తయారు చేయడం మొదలు పెట్టాం అన్నమాట. బట్ట సంచులు తయారు చేయించేసి మేము తయారు చేయము, తయారు చేయించి మేము అమ్మడం, తర్వాత మేము కొంతమందికి ఉచితంగా ఇవ్వడం. ఇప్పుడు నేనేమో 100 మందికి ఈ తెలిసిన వాళ్లకు ఇక బట్ట సంచులు ఇచ్చాను, వాళ్ళు మళ్ళీ వాడతారని. అంటే నాకు దగ్గరున్న వాళ్ళకు, మీద వాళ్ళు అనుకునే వాళ్ళకు. తర్వాత విజయరామ్ గారు ఏమో వేలల్లో ఇచ్చారనమాట. తర్వాత చూస్తే ఈ సంచులు తీసుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా దుకాణానికి వెళ్ళడం లేదనమాట, వాళ్ళు ఇంట్లోనే పెట్టుకున్నారు. ఎందుకోసం ఇంట్లో పెట్టుకున్నారో మరి దేవునికే తెలియాలి. మరి ఇట్లా ఉంటుంది మన పర్యావరణ పరిరక్షణ. ఇంటి నుంచి నీళ్ళ సీసా తీసుకెళ్లాలని కూడా ప్రచారం చేశాము. నీళ్ళ సీసాలు చాలామంది కొనిపించాము, మీరు వాడాలి అని. ప్లాస్టిక్ దాంట్లో వాడితే, ప్లాస్టిక్ నీళ్ళ సీసా ఒకసారే వాడాలి, అందుకని అది పర్యావరణాన్ని ఇంకా నాశనం చేస్తుంది. కాబట్టి చాలామందికి చెప్పడం ఏంటంటే ఈ పర్యావరణం గురించి మీకు ఒక అవగాహన అనేది పెట్టుకోండి. తర్వాత మీరు ఏం చేయాలనేది మీకే తెలుస్తుంది. మన దేశంలో అంటే ఇప్పుడు ఇతర దేశాల్లో నేను చూడలేదు కాబట్టి చెప్తున్నాను. మన దేశంలో 90% పైగా మూర్ఖులు ఉంటారు. మూర్ఖులు అంటే వాళ్ళు చెప్పింది కరెక్టు అని వాదిస్తుంటారు అన్నమాట. నేను చెప్పిందే నిజము అంటే నిజాన్ని వాళ్ళు ఒప్పుకోరు అనమాట. ఏంది ఇది నిజం అంటే, ఇప్పుడు నేను ప్లాస్టిక్ సంచుల వలన ఇన్ని నష్టాలు జరుగుతున్నాయి, మీరు బట్ట సంచులు ఇంట్లో నుంచి ఉండే బట్ట సంచులే తీసుకెళ్ళండి అంటే, టిఫిన్ బాక్సులు తీసుకెళ్ళండి అని అనుకో, నా మీదనే మరి చేస్తారంట. మీరు వాడుతున్నారంట కదా, నాకు పలానా వాడు చెప్పాడు, ఫ్యాక్టరీలను బంద్ చేయండి, మీరంతా కూడా నీతి వాక్యాలు చెప్పేవాళ్ళే, మీరు పాటించరు, ఊరికే ఇది పబ్లిసిటీ కోసం ఇట్లా చేస్తున్నారు అని అంటారు అన్నమాట. ఎందుకంటే మనమేమో వేలు లక్షలు ఖర్చు పెట్టి వీళ్ళకి చెప్తున్నాం, వీళ్ళని మార్చాలని మన ప్రయత్నము, కానీ వీళ్ళు మాత్రం మారడం లేదు. నేనైతే కానీ వందల సార్లు చెప్పింటాను కొంతమందికి, కానీ వాళ్ళు మాత్రం నా ఎదురుగానే ఒక ఇటు సైడ్ 2-3 ప్లాస్టిక్ సంచులు, ఈ చేత 2-3 ప్లాస్టిక్ సంచులు తీసుకొని ఊంచుకుంటూ వచ్చేస్తారనమాట. చూడండి మేము నీ మాట వినడం లేదు అని. అంటే అపార్ట్మెంట్ పైన ఉంటారు కదా వాళ్ళంతా నివాసము, కింద కూరగాయలలో వస్తారనమాట. కింద కూరగాయలలో వచ్చినప్పుడు ఇంటి నుంచి 2-3 సంచులు తీసుకెళ్ళొచ్చు కదా, తీసుకెళ్లరు. ఎందుకు తీసుకెళ్తారు? ఎవరి మాట మేము వినమంతే, మేము మూర్ఖులము అని చెప్తారు. మరి మీరు ఆలోచన చేయండి. ఈ మూర్ఖుల గురించి వేమన ఎన్ని సంవత్సరాల కిందట ఆయన బతికినాడు? 400 సంవత్సరాల కిందటే బతికినాడు. తర్వాత ఈ భర్తృహరి 1600 సంవత్సరాల కిందట ఆయన కూడా చెప్పినాడు మూర్ఖుల గురించి. తర్వాత ఈయన అన్నమయ్య కూడా మూర్ఖుల గురించే చెప్పినాడు అనమాట. అంటే ఏంటి అంటే మూర్ఖులు మారరు అంటే 1600 సంవత్సరాల కిందటనే చెప్పినాడు అన్నమాట భర్తృహరి. ఏమని? ఇది తివిరి ఇసుమను తైలంబు తీయవచ్చు, చేరి కుందేటి కొమ్ము సాధించవచ్చు, దవిలి మృగదృష్టలో నీరు తాగవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు. అంటే ఇంత కష్టమైన పనులు కూడా సాధించవచ్చు. మనం ఎండమావుల్లో నీళ్లు తాగొచ్చు, కుందేటి కొమ్ము కూడా మనం చూడొచ్చు. ఇంకా చూడండి ఎట్లా ఉందన్నమాట. ఇసుకలో నుంచి నీళ్లు అంటే నూనె కూడా తీయచ్చు, సాధ్యం కాదు కానీ అటువంటిది సాధ్యం అవుతుంది. కానీ మూర్ఖుల మనసు మనం మార్చలేము. ఎంత చదువుకున్నా కూడా అట్నే ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళకి బాగా విజ్ఞానం అనేది ఉంటుంది. పెద్ద పెద్ద పదవుల్లో అంటే జిల్లా అధికారిగా కూడా పనిచేస్తుంటారు. తర్వాత 1-2 లక్షల రూపాయల జీతం కూడా వచ్చి ఉంటుంది వాళ్ళకు. తర్వాత పెన్షన్ కూడా రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి ఏజీ అంటే 60 సంవత్సరాలు లేక 70 సంవత్సరాల వయసు ఉంటుంది. వాళ్ళకి చాలా వరకు విజ్ఞానం ఉంటుంది, అనుభవం ఉంటుంది. అయినా కూడా వాళ్ళు మూర్ఖంగానే ప్రవర్తిస్తారు. ఎవరన్నా మీరు ఇంటి నుంచి సంచి తీసుకెళ్ళొచ్చు కదా అని అన్నారనుకోండి, వాళ్ళ మీద పడి బరికేస్తారనమాట. అటువంటి మూర్ఖులు ఉన్నారు మన దేశంలో. ఇప్పుడు వేమన కూడా అదే చెప్పాడని చెప్పాను కదా, వేమన అదే చెప్తున్నాడు, బాబు మీరు మూర్ఖులను మార్చలేరు అని. పంచతంత్రం ఉంది కదా, దాంట్లో కూడా ఉంది అనమాట. ఈ పక్షులు ఏం చేస్తాయి, కోతులకు సలహా ఇస్తే ఆ పక్షుల గూడులన్నిటను చెడగొట్టేసి పక్షులనే చంపేస్తాయి కోతులు. అంటే మన దేశంలో చూడండి ఎంత చదివినా, అన్నమయ్య చెప్పినది అదే కదా, మనం మార్చలేము. ఎంత చదివినా ఎంత నేర్చినా కూడా హీనుడు అవగుడము మానలేడు. చూడండి ఎట్లందో. అంటే ఎంత నేర్చినా కూడా వేమన పాపం ఆయన ఏం పెద్దగా చదువుకోలేదు, పద్యాలు ఊరికి చెప్పుకుంటూ పోయినాడు. ఎంత చదివినా కూడా, ఎన్ని నేర్చినా కూడా, ఎంత డబ్బులున్నా కూడా, ఎంత సంపాదించింటాడు,
కానీ హీనుడు అంటే మూర్ఖుడు మాత్రం తన బుద్ధిని మాత్రం వదిలిపెట్టాడు. 10 మందికి తన డబ్బును ఉపయోగించుకోవాలా, లేదంటే సమాజానికి పనికొచ్చే మాటలు చెప్పాలా అని మూర్ఖుడు ఎప్పుడు అనుకోడు. వేరే వాళ్ళు చెప్పినది వినడు, ఆయన తనకై తను తెలుసుకోలేడు. అప్పుడు అందుకోసమే ఈ పొల్యూషన్ అనమాట. మన దేశమే కాదు, చాలా దేశాల్లో కూడా ఈ పొల్యూషన్ అనేది పెరిగిపోయింది. ఎవరు కూడా ఇతరులు చెప్పినది నేను ఎందుకు వినాలి, అదే ఆ జిద్ అంటారు చూడండి, జిడ్డుగా అంటే దాన్ని గట్టిగా పట్టుకున్నారనమాట. నేను ఇతరులు చెప్పినది వినను. నా ఎదురుగానే చెప్తుంటారు కదా చాలామంది, అదే చెప్తున్నారు, ఊంచుకుంటా ప్లాస్టిక్ సంచులను పోతుంటారని. హోటల్ దగ్గర అంతే, వాళ్ళు రకరకాల ప్లాస్టిక్ సంచులు వాడుతుంటారు. ఇంటి నుంచి మాత్రం టిఫిన్ డబ్బాలు తీసుకెళ్లరు. వాళ్ళకేమో లక్షల ఆదాయం ఉంటుంది. ఏమాత్రం సిగ్గుమానం అనేది ఉండదు వాళ్ళకి. ఎవరన్నా చూస్తున్నారే, మనం ఇంత చదువుకున్న వాళ్ళము పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారే అనేది ఏ మాత్రం ఉండదు. మేము సిగ్గుపడము, మాకంతా కూడా సిగ్గుపడాల్సిన పని లేదు, అన్నీ ఎప్పుడో అయిపోయినాయి అని వాళ్ళు అనుకుంటారు అనమాట. చూసారా ఇప్పుడు మన దేశాన్ని మరి ఎవరు కాపాడాలంటారు? అందుకనే బ్రిటిష్ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు, తర్వాత ఈ మొఘలాయిలు కానీ ఈ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు మీకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఇతరులు చెప్పినది మేము వినం అంతే, మాకు తెలియదు, మేము ఆ మాట వినం. మేము పులులమండి. అంటే పులి అంటే ఒక దాంట్లో అంటాడు కదా, మరి పులిగా ఎట్లా వచ్చినావు నువ్వు అంటే కదా, అదంతా మాకు తెలియదు, మేము పులి అంతే. అదే అట్లానే అటువంటి వాళ్ళే ఉండడం వల్లనే ఈ ప్లాస్టిక్ సంచుల పొల్యూషన్ అంటే ఎక్కడ కాలుష్యం అనేది ఎక్కడుందంటే ఎక్కడ చూసినా కూడా ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి. ఆ అనుభవం ద్వారా చెప్తున్నది ఏంటంటే, ఎవరైతే ఈ దేశం మనది, మనము దీన్ని మార్చాలి, మనం దీన్ని నాశనం చేయకూడదు, చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి, ఇది నా దేశము అని ఎప్పుడైతే మీకు భావన అనేది కలిగిందో అప్పుడు మీరు మారుతారు. అది నా ఉద్దేశం అనమాట. అందుకనే చెప్తున్నాను, ఈ దేశము నాది అని మీరు భావించాలి. అప్పుడు భావించినప్పుడు ఈ కాలుష్యం కానీ, ఇతరులకు అన్యాయం చేయడం కానీ, ఇతరులను మోసం చేయడం కానీ, ఈ బుద్ధి అనేది మీకు అంటే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు ఈ బుద్ధి మారిపోతుంది. వెంటనే వాళ్ళు నిజాయితీగా ప్రవర్తిస్తారు. మరి ఇంకొక విషయం మీద ప్రజలకు అవగాహన కల్పించడానికి నేను ఇంకొక వీడియో చేసి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.